నమస్తే. నేను మీ అనిల్. నిన్నటిదాకా నాగ చైతన్య సమంత విడాకుల వివాదంలో కామెంట్ చేసిన ఎవరైతే కొండా సురేఖ గారు ఉన్నారో న్యాయపరమైన చిక్కులతో అయితే తనైతే ఉంది. ఇప్పుడు కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా మళ్ళీ తెరపైకైతే వస్తూ ఉన్నాయి. మరోసారి వాళ్ళ ఇంట్లో ఏదైతే శుభకార్యం జరుగుతున్న సందర్భంలో విందు గురించి తను మాట్లాడుతూ విందు ఉన్నప్పుడు చుక్క కూడా ఉండాలని తను మాట్లాడిన విధానం కొంత వైరల్ అవుతూ ఉంది. అంటే వాళ్ళ ఇంట్లో ఒక పార్టీ జరుగుతూ ఉంది. పార్టీ జరుగుతున్న సందర్భంలో తన చేతుల్లో చిన్న పాప ఉంది. ఆ పాప ఉన్నప్పుడు కూడా తను చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపుతూ ఉన్నాయి. తను ఏదైతే కుటుంబ సభ్యుల ముందు ఏదైతే తను ఇన్స్టాలో లైవ్లో ఉన్నాక కూడా తనైతే మంత్రి గారు కొండా సురేఖ గారు అయితే తను మాట్లాడినది కొంతవరకు అయితే ట్రోల్ చేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మంత్రి కొండా సురేఖ గారు తను ఏదున్నా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఆ విధంగా ఉండడం వల్ల ఈ వివాదం అయితే వస్తూ ఉంది. కానీ తను మంత్రిగా ఉందనే విషయం మర్చిపోవడం వల్ల మరి తను ఇలా చేస్తూ ఉందని కూడా కొంతమంది అయితే కామెంట్ పెడతా ఉన్నారు. అంటే తను మాట్లాడిన దాంట్లో తప్పుందా ఒప్పుందా అని మనం ఒకసారి చూసినట్లయితే మన తెలంగాణ సాంప్రదాయంలో ఎప్పుడైతే బిర్యానీ బీర్లు అని కామన్గా ఉంటాయి. ఈ పాయింట్ ఆఫ్లో తను మాట్లాడడం అయితే జరిగింది. తను ఏదైతే వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరుగుతున్న వేళలో బిర్యానీ ఉంది, బీరు కూడా ఉంది, ఎక్కువ డ్యాన్స్ వేసిన వారికి ఎక్కువ మందు అన్నట్టు కూడా తను మాట్లాడింది. ఇవన్నీ చిన్నపిల్లల దగ్గర ఉండడం వల్ల ఇలా మాట్లాడినందుకు కొంతమంది తను మంత్రిగా ఉండి ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉందని కూడా కొంత ఫైర్ అవుతున్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. డ్యాన్స్ వేయాలి, డ్యాన్స్ ఎవరి రేంజ్ని బట్టి వాళ్ళకి అంత మందును పోస్తామని కూడా తను కొన్ని అవంచిత వ్యాఖ్యలు చేయడము ఏవైతే ఈ నేపథ్యంలో అయితే కనబడుతూ ఉంది. గతంలో కూడా చూస్తాము నాగ చైతన్య సమంత ఇష్యూలో అయితే మనకైతే తను వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికి కూడా నిన్న నాంపల్లి కోర్టులో కూడా తను న్యాయపరమైన చిక్కులైతే ఎదుర్కొంటా ఉంది. తనకి సవాల్ వేస్తూ ఉంది. తనకి ఈ చర్యలు తీసుకోవాలని కూడా పరువు నష్టం దావా కింద నాగ చైతన్య వేసిన దాఖలాలు చూసాము. అదే ఇష్యూ కూడా ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మాటలు కూడా కొంత ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో లైవ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో లైవ్ ఉన్నప్పుడు తను మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో కొండా సురేఖ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఒక శుభకార్యం జరుగుతున్న వేళలో ఒక బర్త్డే పార్టీ జరుగుతున్న సందర్భంలో తను చిన్న పాపను ఎత్తుకొని బిర్యానీ బీరు ఉంది, ఖచ్చితంగా తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి అని తను మాట్లాడుతూ ఉంది. నిజంగా వాస్తవానికి చూసుకున్నట్లే ఒక సాధారణ మహిళ ఈ విధంగా మాట్లాడితే ఎవరు ఇంత విమర్శించరు. కానీ తను మంత్రి హోదాలో ఉంది కాబట్టి అలా మాట్లాడడం చాలా విమర్శవంతంగా జరుగుతూ ఉంది. తను ఒక ఉన్నత స్థాయిలో ఉంది కాబట్టి ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంది అని కూడా ఆమె పైన అయితే కొంతమంది ఫైర్ అవుతూ ఉన్నారు. కాకుంటే నిజంగా తెలంగాణ సాంప్రదాయము ఏదైతే ఉంది ఇప్పుడు కక్కా ముక్క అనేది కూడా చాలా సింపుల్గా అయిపోయిందన్నమాట. ఎవరైనా కానీ ఎవరింట్లో కానీ బర్త్డే పార్టీలు కానీ ఏ శుభకార్యాలు జరిగినా కానీ వాళ్ళ ఇంట్లో మటన్ ముక్క, బిర్యానీలు, బీర్లు పెడతా ఉంటారు. అలాంటి సందర్భంలో తను కూడా అక్కడ మాట్లాడింది ఏంటంటే సింపుల్గానే మాట్లాడింది. ఏంటంటే తను ఏదైతే బిర్యానీ ఉంది, బిర్యానీతో పాటు మందు కూడా ఉంది, తాగాలి, ఎంజాయ్ చేయాలి, ఖచ్చితంగా ఎవరి రేంజ్ ఏందో అంత డ్యాన్స్ చేయాలి, అంత డ్యాన్స్ ఎక్కువ చేసిన వాళ్ళకి మేము ఎక్కువ మంది ఇస్తామన్నట్టు కూడా తనైతే కొంత మాట్లాడింది. ఈ వివాదం ఏదైతే ఉందో ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అవి చిక్కులపరమైన అంటే ట్రోలింగ్ గురైతా ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. తన పైన ఇప్పటికే సెలబ్రిటీలు కొంతమంది మండిపడతా ఉన్నారు. ఒక మంత్రి హోదాలో ఉండే అంటే గతంలో తను సెలబ్రిటీల మీద కామెంట్ చేసింది కాబట్టి ఇప్పుడు కూడా సినిమా వర్గానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది కొండా సురేఖ పైన అయితే మరి ఫైర్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. తను సెలబ్రిటీలని ఏ విధంగా ఉంది, సెలబ్రిటీల గురించి కొన్ని మాటలు అయితే అంది కదా. మరి ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో చిన్నపిల్లలు దగ్గర ఉన్నప్పుడు చిన్న పాపలు ఎత్తుకొని ఒకవైపు బిర్యానీ అయిపోతుంది, ఇంకొక వైపు చల్లబడండి అని కూడా తను చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పైగా అంటే మీరు మద్యం సేవించండి అని డైరెక్ట్గా చెప్పిందనమాట. మద్యం సేవించండి, తాగండి, డ్యాన్స్లు వేయండి అని కూడా కొండా సురేఖ గారు చెప్పడం అయితే జరిగింది. ఆ మాటలు ఏవైతే ఉన్నాయో లైవ్లో ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఉన్నప్పుడు తను మాట్లాడడం వల్ల ఆ లైవ్ కొంతమంది అయితే చూస్తున్న వీక్షకులు ఎవరైతే ఉంటారో కొండా సురేఖ గారు ఇలా మాట్లాడుతూ ఉంది, తన ఫ్యామిలీతో చిన్న పాపలు ఉన్నప్పుడు ఈ విధంగా మాట్లాడుతుందని కూడా ఈ వ్యాఖ్యలు అయితే కొంతమంది ఖండిస్తూ ఉన్నారు. ఆమె వ్యాఖ్యలు చూస్తూ పార్టీలోనే పురుషుల కోసం మద్యం ఏర్పాటు చేసినట్లుగా కూడా తనైతే కొంతవర్గం అయితే చెప్తా ఉందంటే దాంట్లో భావిస్తూ ఉన్నారన్నమాట. అదే వీడియోలో వరంగల్లో సంబంధించిన కొండా సురేఖ గారు ఇక్కడ హైదరాబాద్లో కూడా తనకు సంబంధించిన కార్యాలయాల్లో కానీ లేకుంటే తనకు సంబంధించిన కొన్ని మందు పారిపోతుందన్నట్టు కూడా తనైతే చెప్తా ఉంది. అంటే ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంతవరకు అందరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏమని తను ఈ విధంగా మాట్లాడుండేది కాకుండా ఒక సాధారణ మహిళ మాట్లాడితే అది వేరంగా ఉంటుండే, కానీ ఒక ఉన్నత స్థాయిలో ఉంది కాబట్టి తను మాట్లాడడం సరైనది కాదని కూడా చాలామంది అయితే ఈ వీడియోని అయితే కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు.
ఇది రాజకీయ పద్ధతులు అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే బీఆర్ఎస్ మ్యాక్సిమం కాంగ్రెస్కి బీఆర్ఎస్ వాళ్ళే ఆ వీడియోని తీసుకొని కొండా సురేఖ గారి వ్యక్తిగతాన్ని మరోవైపు వివాదం పైకైతే తీసుకొని వెళ్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో జరుగుతున్న శుభకార్యాలలో నువ్వు ఈ విధంగా మాట్లాడతావా, స్థాయిలో ఉన్న మహిళవి కాబట్టి నువ్వు ఈ విధంగా మాట్లాడకూడదని కూడా కొంత వర్గాలకు చెందిన వ్యక్తులైతే ఆ వీడియోని పదే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఉన్న ఏదైతే తను డేర్ అండ్ డాష్గా ఉంటుంది, కొండా సురేఖ గారు అంటేనే మనకు తెలుసు వరంగల్లో తను ఉన్నత స్థాయిలో ఉంది. ఇప్పటికీ తను ఏ విధంగా గతంలో కూడా తను ఫైట్ చేసింది, ఏ విధంగా అవినీతి పైన తను ఏవైతే ఉన్నాయో ఈ అన్నిటి మీద తను ఫైట్ చేసి తన యొక్క ఈ రోజున ఉన్నత స్థాయిలో అంటే మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం సరికాదని కొంతమంది చెప్తా ఉన్నారు. కానీ తన పార్టీ అంటే అక్కడ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా తన కుటుంబ సభ్యులకి ఆమె ఒక కుటుంబ సభ్యురాలే, అంటే తను ఒక వాళ్ళ తల్లికి వాళ్ళ కూతురే వాళ్ళ కూతురికి ఈమె తల్లి, అంటే అక్కడ ఉన్న రిలేషన్షిప్ అనేది ఏ విధంగా అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన రిలేషన్షిప్ సంబంధాలు ఏవైతే ఉంటాయో ఈమె మంత్రి అయింది కాబట్టి ఆ రిలేషన్షిప్ పోగొట్టుకోదు కాబట్టి తను అలా సరదాగా మాట్లాడిన మాటలు ఈ రోజున ట్రోల్ చేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో మనము బావబొమ్మ అంటే వరుసలు ఇలా ఉంటాయి కాబట్టి కొంత ఫన్నీగా మాట్లాడుకునే సిచ్యువేషన్లు కూడా ఉంటాయి. ఆ నేపథ్యంలో కొండా సురేఖ గారు కూడా వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులతో హాస్యపదంగా నవ్వుకుంటూ ఈ మందు ఉంది తాగండి ఇక చిందులేయండి అన్నట్టు కూడా కొంతవరకు అనడంలో తప్పు లేదు. ఎందుకంటే తన వ్యక్తిగతం తన ఇష్టం, కానీ దాన్ని అంత ట్రోల్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు కూడా ఇంకొక వర్గానికి చెందిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే కొండా సురేఖకు సంబంధించిన ఏదైతే సినీ సంబంధించిన తను వ్యాఖ్యలు చేసిందో అది ఇప్పటికే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ మాటలు మళ్ళీ తను మాట్లాడడము, తను ఈ మందు చిందు అని మాట్లాడే అంశాలు, ఇంకోటి ఏంటంటే తను మందు చిందు మాట్లాడడం తప్పు కాదని చిన్న పిల్లల ముందు మాట్లాడడమే తప్పని చెప్తా ఉన్నారు. అంటే ఈ అంశాలన్నీ కూడా కొన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ కూడా కానీ తను వ్యక్తిగతంగా ఎలా ఉందో అలా ఉండడమే జరిగింది. కాకుండా ఇవి అన్నిటినీ పరిగణలోకి తీసుకోవద్దు అనే నేపథ్యంలో అయితే తనైతే కోరుతూ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా తననైతే ఇప్పటికైనా మీరు ఇలాంటి తప్పులు చిన్న తప్పులు చేయకండి, అధికారంలో మనం ఉన్నాం కాబట్టి ఇలాంటి చిన్న తప్పులే పెద్ద భూతద్దం వేసి చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్త వహించండి అని కూడా కొండా సురేఖ గారికి అయితే కాంగ్రెస్ అధిష్టానం అయితే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. గతంలో కూడా కొండా సురేఖ గారు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇలాంటి మాటలు కొంత దూరంగా ఉండాలి, ఇలాంటి మాటలకి మనం చాలా దూరంగా ఉండాలి, ఎందుకంటే ప్రజల అభివృద్ధి క్షేమం కోసమే మనం పనిచేయాలన్నట్టు కూడా కొండా సురేఖ గారికి అయితే సూచించిన కార్యక్రమాలు అయితే మనమైతే చూసాం. దాంట్లో భాగంగానే ఈ వ్యాఖ్యలు కూడా ట్రోల్ అవుతున్న నేపథ్యంలో తనని మళ్ళీ కూడా మరి ఈ సిచ్యువేషన్లో కొంతవరకు అయితే కాంగ్రెస్ అధిష్టానము మరి కొంత ఫైర్ అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఈ మాటలు ఏవైతే ఉన్నాయో మీ ఇంట్లో ఏదైతే ఆ లైవ్ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లైవ్ పెట్టకుండా ఉండాల్సింది మీరు ఏ విధంగానే ఉండండి, ఆ వ్యక్తిగతమైన విషయాలు షేర్ చేసుకోకుండా ఉండాల్సిందే అన్నట్టు కూడా కొంతవరకు అయితే చెప్తా ఉన్నారు. ఒకవేళ మీకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే అలా లైవ్ ఇచ్చేది ఉంటే బాగుంటుండే. ఇన్స్టాగ్రామ్ మొత్తానికి లైవ్ పెట్టడం వల్ల అక్కడ చూసిన వాళ్ళందరూ ఈ మాటలు విని అవాక్కైన సందర్భాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే కొండా సురేఖ గారు కూడా వ్యక్తం చేశారు, నా కుటుంబ సభ్యులతోని మీరు ఆ విధంగా మాట్లాడడంలో తప్పేముంది అని తనైతే చెప్పడం అయితే జరిగింది. తను ఏవైతే సహజంగా బిర్యానీలు అనేది తెలంగాణలో ఇప్పుడు కామన్ అయిపోయింది. ఏ పండుగ పబ్బమైనా కానీ మరి బిర్యానీ అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి నేను అక్కడ చెప్పిన సందర్భం ఏంటంటే తాగండి, ఎంజాయ్ చేయండి, డ్యాన్స్ చేయండి, ఎంత డ్యాన్స్ చేస్తే అంత మద్యం ఇస్తానని చెప్పడంలో తప్పేముంది, అది మా కుటుంబ సభ్యులతో నేను సరదాగా అలానే ఉంటాను, ఇక మంత్రి అయ్యాను కాబట్టి ఖచ్చితంగా కట్టుబాట్లు అంటే ఎక్కడ పోయినా కానీ మంత్రి లెక్కనే ఉండాలా అని తనైతే కొంతవరకు చెప్పుకుంటూ వచ్చిన ప్రయత్నాలు అయితే చేసినప్పటికీ కూడా కొంత వర్గాలకు చెందిన వాళ్ళైతే ట్రోల్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇప్పటికే ఈ ట్రోలింగ్ వీడియోస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది కొంతవరకు అయితే భూతద్దంలో పెట్టి చూపిస్తున్న కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా తెలియజేసింది కొండా సురేఖ గారు, ఇంతవరకు భూతద్దం వేసి చూపించాల్సిన పని లేదు అని కూడా తనైతే వ్యక్తం చేసిన కార్యక్రమం అయితే కనబడుతుంది. ఇది అయితే మొన్న